హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందామా. ముందు వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుందాం. బాగా వాష్ చేసేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసుకుందాం. కారం మీకు ఎంత సరిపడితే వేసుకుంటారో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము. ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నానండి. ఒక 4 to 5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుని మొత్తం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఆయిల్ అంతా హీట్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక 4-5 వరకు మిరియాలు, చిన్న చెక్క, ఒక 2-3 వరకు యాలకులు కూడా యాడ్ చేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇలా ఇవి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా ఇప్పుడే ఫ్రై చేసుకుందాం. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఇలా వేపేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసేసుకుందాము. ఒక 3 వరకు తీసుకుందామండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఆల్రెడీ సాల్ట్, కారం మనం చికెన్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం చూడండి మగ్గిపోయినాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఇలా చికెన్ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా పైనుంచి కిందికి అలా కలుపుకుందాం. ఎలా పడితే అలా కలపకూడదండి, ఎందుకంటే మనకి చికెన్ అనేది పీసెస్లా అయిపోతాయి, చిన్న చిన్న పీసెస్లా. సో ఇలా కింద నుంచి పైకి అటు ఇటుగా తిప్పుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మనకి చికెన్ అంతా మెత్తగా ఉడికిపోయే వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. నుంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుందండి సాల్ట్ వేయడం వలన. ఆ ఆయిల్తోనే బాగా ఉడికిపోతుందండి చికెన్ అనేది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ముక్క మెత్తబడే వరకు మనం మగ్గించేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టేసి. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి కలర్ చేంజ్ అయింది. ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. చాలా క్విక్గానే అయిపోతుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి కర్రీ అయితే మాత్రం. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మనకి కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ వేసాం కదండి, కొంచెం తీపి వస్తుంది. సో ఒక 1 స్పూన్ వరకు మనం కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కారం ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కారం అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కారం అంతా కూడా బాగా కలిసిపోయింది కదండి, ముక్కలకి బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసేసుకుని స్పైసెస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 1 మినిట్ వేపితే సరిపోతుంది. ఒకసారి ఇలా ఒక 1 మినిట్ వరకు వేపేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఉడకబెట్టేసుకుందాం. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఒక 1 ముక్కను తీసుకుని ఇలా చూసారు కదా మెత్తగానే ఉడికిపోయింది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని మనము మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసేసుకుందాం. నాకు హాఫ్ గ్లాస్ పట్టిందండి అంతే, కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కొంచెం గ్రేవీగా బాగుంటుంది. మీకు ఇష్టం లేదనుకుంటే ఇంకా దగ్గరికి పడే వరకు ఉండించుకోవచ్చు, ఒక 2 మినిట్స్ వరకు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఇంకా బ్యాచిలర్స్ అయినా మనకి వంట రాని వాళ్ళన్నా మ్యారేజ్ అయ్యి స్టార్టింగ్ ఉన్న బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఒకసారి మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్.